नजर के सामने जिगर के पार హల్కా దర్ద్ భర్ సంగీత్. నమస్కారం స్నేహితులారా. బాలీవుడ్ బయోటైమ్ యొక్క మరో హృదయాన్ని కదిలించే, మనసును కలచివేసే ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. నువ్వే నా ఊపిరి, నువ్వే నా హృదయ స్పందన. నా మనసులోని బాధను నీతో చెప్పలేకపోయాను. స్నేహితులారా, విధి అనే ఆట ఎంత విచిత్రమో తెలుసా? అది ఒకసారి కరుణిస్తే క్షణాల్లో మనిషిని ఆకాశానికెత్తేస్తుంది. కాని అదే విధి కోపిస్తే నిన్నటి వరకు వెలుగుల మధ్య మెరిసిన నక్షత్రాన్ని ఈరోజు ఎవరూ గుర్తుపట్టలేని చీకటిలోకి నెట్టేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. నిన్నటి వరకు ఒక స్టార్ను ఒక్కసారి చూడటానికి వేలాది మంది గంటల తరబడి ఎదురు చూసేవారు. అతని ఇంటి ముందు పోలీస్ బందోబస్తు ఉండేది. అతని యొక్క సిగ్నల్కు ఇండస్ట్రీ మొత్తం కదిలేది. కానీ ఈరోజు అదే వ్యక్తి ముంబై వీధుల్లో ఒంటరిగా నడుస్తున్నాడు. అతని పక్కన ఎవరూ లేరు. లగ్జరీ కార్లు లేవు, బాడీగార్డులు లేరు, ఫోటోలు అడిగే అభిమానులు లేరు. ప్రజలు అతని పక్క నుండి అతను ఎవరో తెలియనట్టుగా వెళ్ళిపోతున్నారు. కాలం ఇంత క్రూరంగా మారుతుందా? నిన్నటి వరకు ప్రతి మ్యాగజైన్ కవర్పై కనిపించిన ముఖం ఈరోజు జనసంద్రంలో కలిసిపోయి తన గుర్తింపుకే తహతహలాడాల్సి వస్తుందా? ఇవాళ ఆ డబుల్ ఏ డే మైడింగ్ ఆఫ్ వెరీ ఏ బెరీస్, ఆ చేదు నిజం వెనుకున్న కథను మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. మెల్లని సంగీతం. స్నేహితులారా, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో అగ్నిలా వైరల్ అవుతోంది. ముంబైలోని వర్సోవా ప్రాంతం, పాడైపోయిన రోడ్లు, ధూళిపొగ, ఆ గందరగోళం మధ్య ఒక వ్యక్తి తన శక్తినంతా ఉపయోగించి ఒక భారీ సూట్ కేసును లాగుకుంటూ నడుస్తున్నాడు. ఒంటరిగా. అతని వెంట ఎవరూ లేరు. కెమెరా జూమ్ చేయగానే చూసిన వాళ్ల హృదయం ఒక్కసారిగా దిగిపోయింది. ఎందుకంటే అతను సాధారణ మనిషి కాదు. 1990లో దేశం మొత్తం యువత హృదయాలను తన ప్రేమకథతో కట్టిపడేసిన హీరో ఆషికీ బాయ్ రాహుల్ రాయ్. సంగీతం. 1990లో మహేష్ భట్ తెరకెక్కించిన ఆషికీ సినిమా విడుదలైన రోజు గుర్తుందా? ఆ సినిమా బాలీవుడ్ను కుదిపేసింది. రాహుల్ రాయ్ ఒక రాత్రిలో స్టార్ కాదు, సూపర్ స్టార్ అయ్యాడు. అబ్బాయిలు అతని హెయిర్ స్టైల్ కోసం సెలూన్ల ముందు క్యూ కట్టేవారు. అమ్మాయిలు అతన్ని ఒక్కసారి చూడటానికి థియేటర్ల బయట గంటల తరబడి వేచి చూసేవారు. అతని పోస్టర్ ప్రతి గదిలో కనిపించేది. నేను ప్రపంచాన్నే మర్చిపోతాను నీకోసం. అంతటి క్రేజ్ డెలివచ్. కేవలం 11 రోజుల్లో 47 సినిమాలకు సైన్ చేశాడు రాహుల్ రాయ్. అవును, 11 రోజులు 47 సినిమాలు. ప్రతి నిర్మాత అతని ఇంటి ముందు డబ్బుల సంచులతో నిలబడేవాడు. ఆ రోజుల్లో రాహుల్ రాయ్ అనే పేరు ప్రతి అబ్బాయి కల, ప్రతి అమ్మాయి ప్రేమ అతనికి అనిపించింది. ఈ పేరు, ఈ క్రేజ్, ఈ చప్పట్లు ఎప్పటికీ తనతోనే ఉంటాయని. కాని స్నేహితులారా, పేరు ప్రతిష్టలు ఒక మత్తులాంటివి. అవి నిజంగా కనిపిస్తాయి, కాని చాలాసార్లు అవన్నీ తాత్కాలికమే. కాలం ఎవరిని కూడా వదలదు. రాహుల్ రాయ్ కెరీర్ ఎంత వేగంగా ఎగబాకిందో అంతకంటే వేగంగా కింద పడిపోయింది. పెద్ద బ్యానర్లు దూరమయ్యాయి. ఆ గ్రేట్ సినిమాల నుంచి బీసీ గ్రేట్ సినిమాల వరకు పరిస్థితి వెళ్ళింది. 2007లో బిగ్ బాస్ మొదటి సీజన్ గెలిచాడు. మళ్లీ ఆశ మొదలైంది. కాని ఇండస్ట్రీకి జ్ఞాపకం చాలా చిన్నది. అది కొత్త ముఖాలను మాత్రమే గుర్తుంచుకుంటుంది. ఆ తర్వాత వచ్చింది ఒక భయంకరమైన వార్త. బ్రెయిన్ స్ట్రోక్. ఆ వ్యాధి రాహుల్ రాయ్ను లోపల్నుంచి బయటనుంచి చిన్నాభిన్నం చేసింది. ఆ సమయంలో సల్మాన్ ఖాన్ అతనికి సహాయం చేశాడని చెబుతారు. చికిత్స ఖర్చులు భరించాడని, అండగా నిలిచాడని. కానీ ఈరోజు వర్సోవా వీధిలో తన సామానును తానే మోస్తూ నడుస్తున్న రాహుల్ రాయ్ను చూసినప్పుడు మనసు భారంగా మారుతుంది. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఇది ఒక స్టార్ పతన కథ మాత్రమేనా? లేక మనుషులలో మెల్లగా చనిపోతున్న మానవత్వానికి నిదర్శనమా? స్నేహితులారా, ఆ వీడియోలో అత్యంత బాధాకరమైన విషయం రాహుల్ రాయ్ పరిస్థితి కాదు. అత్యంత సిగ్గుచేటైన విషయం, అక్కడ నిలబడి వీడియోలు తీస్తున్నవాళ్లు ఒక అనారోగ్యంతో పోరాడి బయటపడ్డ మనిషి. భార్య